ఆత్మపూర్ణులై మంచి సేవ జరిగించారు. అదే నమూనాలో దైవజనులు మన మధ్యకు వచ్చి వాక్యం ఉన్నట్టుగా అరమరికలు లేకుండా మనతో మాట్లాడుతున్నారు. ఆ వాక్యం ఎంతో సత్యమైంది, వాక్యానుసారమైంది. ఈ రాత్రి అన్ని దైవజనుని ముఖాంతరంలో నుండి దేవుని యొక్క సందేశాన్ని వినడానికి మనందరం సిద్ధ మనస్సుతో పరిశుద్ధ చాలా సంతోషమైంది. చేతులు ఎత్తడం వల్ల గొప్ప విజయం పొందుతామని ఉదయం మనం విన్నామంటే నాకు చాలా ఆనందమైంది, చాలా సంతోషమైంది. మరి మీకైతే ఎలా ఉందో కానీ నేను చాలా శక్తిని పొందుకుంటాను. చాలా 20 సంవత్సరాల నుండి పరిచర్య మేము చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి హోలీ స్పిరిట్ ఇన్స్పిరేషన్, పరిశుద్ధాత్మ యొక్క స్పందన ప్రతి వారి హృదయానికి అది టచ్ అవుతూ ఉంది, తాకుగా ఉందన్నమాట. మరి రాత్రి కూడా ఆత్మదేవుడు ఆయనతో మాట్లాడబోతున్నారు. మరి ఈ కూటాన్ని మనం ప్రారంభం చేసుకుందామండి. ప్రారంభ ప్రార్థన సహోదరులు జక్కయ్య గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ ఏకీపిద్దాం. దయచేసి అందరూ మోకరించండి. ఎవరు కూర్చుని ఉండొద్దు. యవనస్తులు ఒకవేళ మోకరించలేని పరిస్థితిలో ఉన్నవారు కుర్చీ మీద కూర్చోవచ్చు. మోకరించగలిగినటువంటి యవనస్తులు, పిల్లలు, పెద్దవారు అందరూ మోకరించి మొదటిగా దేవుని సహాయం కొరకు పరిశుద్ధాత్మ దేవుడిని మనం వేడుకుంటూ ఈ దినపు కూడిక దేవుడికి అప్పగిద్దామండి. జాకీ గారు ప్రార్థన చేస్తారు, మనందరూ ఏకీపిద్దాం. ప్రైజ్ ది లార్డ్.
జరుగుతూ ఉంది ప్రభువా. భూమి మీద నీవు ఎన్నుకొని ఏర్పరచుకొని చేర్చుకున్నటువంటి నీ దాసులు, నీ సేవకులు, మీ భక్తులు, మీ విశ్వాసులు ప్రతి వారు కలిసి సమాజముగా కూడి రాత్రి మేము ఆరాధన జరిగించి ఉన్నాం ప్రభువా. ఈ ఆరాధన మీకు యోగ్యమని తలంచుచున్నాం ప్రభు. ఎందరైతే లేచి నిలిచి చేతులెత్తి నేను మహిమపరిచారో అందరి హృదయాలలో సమాధానమును, శాంతిని, దేవుని యొక్క ఆత్మ యొక్క తీవ్రతను వారిలో పంపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా ఇంకా మా ముందు జరగబోయే కార్యక్రమాలు మీరు దీవించారు. పరలోకపు ఆనందాన్ని మీరు రాత్రి పొందుకుంటున్నాను. నీకు వందనాలు ప్రభువా. దుష్టుడు ఈ చుట్టుపక్కల ఇక్కడ పనిచేయకున్నట్టు ఎవరిలో నిద్రమత్తులు కానీ అజాగ్రత్త కానీ ప్రభువా లేకున్నట్టు నీ యొక్క ఆత్మను ప్రతి వారి మీద ఉంచి నడిపించండి, దీవించండి. వాక్యం ఎత్తడానికి సిద్ధపడుతున్న నీ దాసుల్లో ఉండి మీరు మాట్లాడండి. ఈ ప్రయాస వ్యర్థము కాదని గుర్తిరిగి మరి ఎక్కువగా నేను స్తుతించులాగా ఈ స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ మరొకసారి పరిశుద్ధాత్మ అగ్ని చేత వారిని ముట్టి రగిలించి గొప్ప రివైవల్ కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆది అపోస్తలుల సంఘములో ఏ విధమైన ఉజ్జీవం వచ్చిందో అలాంటి ఉజ్జీవాన్ని రాత్రి మేము చూడడానికి ఆశపడుతున్నాం. పంపించండి, పంపించండి, పంపించండి నాయన. నీకు వందనాలు. అల్పులు నీ వైపు చూస్తున్నాం, కనికరించండి. కడవరి వర్షమును, తొలగరి వర్షమును ధారాళముగా మీరు కుమ్మరించండి. మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. పంపించారు ప్రభువా. ఈ కానుకల మీద మీ ఆశీర్వాదం ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారముగా పంచగా ఇంకను 12 గంపలు అక్కడ మిగిలినట్లుగా చూస్తూ ఉన్నాం నాయన. మీకు వందనాలు ప్రభువా. ఈ కానుకల మీద ఆశీర్వాదం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. గుప్పులు విప్పిన వారందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వాక్యాన్ని విత్తడానికి సిద్ధముగా ఉన్నటువంటి నీ దాసుల్లో నుండి మేము ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. మహిమ పొందండి. ఈ రాత్రి కూడికి మీ చేతులను అప్పగిస్తున్నాం. ఏ విధమైన డిస్టర్బెన్సెస్ లేకుండా నీ పరిశుద్ధ మందిరం చుట్టూ మీ దేవదూతలను ఉంచి ఆలయంలో ఉన్న వారందరిలో మేలుకొల్పు దయచేసి వాక్యం మీద మనసు పెట్టుటకు సహాయం చేయండి. దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సంఘము జీవించుతున్న సంఘము, జీవించుతున్న సంఘము సాక్ష్యము చెప్తా ఉంటారు. సాక్ష్యము చెప్పే సంఘమే జీవించే సంఘం. సాక్ష్యం ఏంటి? సాక్ష్యమించడం ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా దేవుని మహిమపరుస్తూ ఉంటాం. అనేక మందిని ప్రభువు తట్టు తిప్పుతూ ఉంటాం. క్రైస్తవులు దేవుని బిడ్డలు ఆదిమ సంఘములో ఉన్నట్లుగా ఆత్మ అగ్ని చేత నింపబడి అన్య భాషలతో మాట్లాడి దేవుని మహిమపరచడంలో గొప్ప ఆశీర్వాదాలు మనందరం పొందుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగాలి. జీవం లేనటువంటి స్థితిలో ప్రకటన గ్రంథంలో ఉన్నట్టు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అని రాయబడింది. చాలా మంది నీటి వడికి చచ్చిపోయిన చేపలన్నీ ఏం చేస్తుంటాయండి? కొట్టుకుని పోతూ ఉంటాయి. చేపలు నీరు మెరక నుండి పల్లానికి పోతున్నప్పుడు చచ్చిపోయిన చేపలన్నీ అలా జారిపోతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎందుకంటే కారణం వాటిలో జీవం లేదు, ప్రాణం లేదు, ఏమి లేదు కనుక. అదే బ్రతికున్న చేపలైతే ఆ నీటి వడికి ఎదురీదుకుంటూ ముందుకి వెళుతూ ఉంటాయన్నమాట. మరి క్రైస్తవులు చనిపోయిన చేపలు లాంటి వారు ఎంత మాత్రం కూడా కాదు. క్రైస్తవులు జీవిస్తున్నారు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, ఆత్మ పొందుకుంటున్నారు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇస్తున్నారు. మరి క్రైస్తవ యాక్టివిటీస్ అన్నింటిలో పాల్గొంటున్నారు. కనుక మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కానీ కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రతి విషయాన్ని ప్రార్థన ద్వారా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళం మనం. దేవుని స్తోత్రం. మనం ఎదుర్కోవాల్సిన సమస్యలు
అనేకమైనవి ఉన్నాయి. వాటన్నిటినీ ఎదుర్కోవాలంటే దేవుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, దైవజనులు వారు చెప్తున్నటువంటి విశ్వాస నియమాన్ని పాటించడం ద్వారా మనం ఆత్మశక్తిని పొందుకుని గొప్పగా ఉజ్జీవింపబడతాం. ఒకసారి మనందరం చేతులెత్తి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్నయ్య గారు వారి ప్రేమతో ఈ వాక్య సందేశాన్ని ఇవ్వడానికి వారిని ఆహ్వానిస్తున్నాం. మనందరూ చప్పట్లు కొట్టి దైవజనులు ఆహ్వానం చేద్దామండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకమైన అందరికీ వందనాలండి. వందనాలు కూడా చెప్పరా? చెప్పండి అమ్మా, భక్తులు వెళ్ళిపోయింది కదా, చెప్పండి. మీకు కూడా వందనాలు. ఈ రాత్రి దేవుని బిడ్డలను మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి దేవుడు శ్రేష్టమైనటువంటి కృప దయచేశారు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు మోదు సాయి గారికి, అదే సమయంలో ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుడు మా వైజాగ్లో వచ్చిన దైవజనులు హల్లెలూయా. నిజంగా మనం దేవుని బిడ్డ ఎంతో ధన్యవాది. దేవుని సన్నిధిలో ఉండే మాధుర్యం, దేవుని సన్నిధిలో ఉండే సంతోషం ఈ లోకంలో మనకి ఎక్కడో దొరకదండి. ఆ గొప్ప దేవుని యొక్క సన్నిధిలో ఉండే సంతోషాన్ని, భాగ్యాన్ని రాత్రి ప్రభువు మనకు దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా చెప్పాలి? హల్లెలూయా. వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఇది దేవుని యొక్క వాక్యంలో నుంచి గత రాత్రి నేను మీతో అమూల్యమైన నృత్యాల గురించి కొన్ని మాటలు నేర్చుకునేదానికి పరిశుద్ధాత్మ చేశారు. ఈ ఉదయకాల సమయంలో మెలకువగా ఉండుడి అనేటువంటి మాటని మనం ధ్యానం చేయడానికి దేవుడు మనకి కృప దయచేశారు. నేను మళ్ళా ప్రార్థన చేస్తున్నాను ఈరోజు మధ్యాహ్నం. ప్రభువా, మరి ఈ రాత్రి మీ ప్రజలకి ఏ వాక్యాన్ని చెప్పాలి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయమని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఎవరిని పరిచయం చేయమన్నారండి? ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆజ్ఞాపించారు. ఎవరా వ్యక్తి అని బైబిల్ యొక్క వాక్యాన్ని గమనిస్తే మనందరికీ చాలా ప్రాముఖ్యంగా ఎన్నోసార్లు మనం చదువుకొని ఉన్నాం, ఎన్నోసార్లు మనం వింటున్నాం. ఏంటంటే ఆ వ్యక్తి యొక్క జీవిత అనుభవాలు మనం నేర్చుకుంటే అది మనకు ఎంతో ఆశీర్వాదాలని లేఖనాల్లో రాయబడినటువంటి మాట. దేవునికి స్తోత్రం. ఎవరా వ్యక్తి అని ఒకవేళ మీరు ఆలోచన చేస్తే బైబిల్లో తనకంటూ సొంత పేరు రాయబడ్డాయి, తన పుట్టుపూర్వత్రాలు రాయబడ్డాయి, తను ఎంత చదివిందో లేకపోతే తన వ్యక్తిగత అనుభవాలు ఏమీ రాయబడలేదు. కానీ ఆ వ్యక్తి గురించి బైబిల్లో ఏం రాయబడిందంటే దేవుడు ఆ వ్యక్తి గురించి రాసినటువంటి మాట ఏంటంటే ఘనురాలు అని రాశాడు. స్తోత్రం చెప్పండి. ఏం పేరండి? ఎట్టి చెప్పండి. ఘనురాలు. చెప్పండి అమ్మా, ఘనురాలు. నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఆ మాటను గమనిస్తే. నేను ప్రభు సన్నిధిలో ఎందుకు ఈమె గురించి పరిశుద్ధాత్మను బయటపరిచారు అని ధ్యానం చేస్తుంటే కొన్ని విషయాలు దేవుడు బయటపరుస్తున్నాను. ఈ రాత్రి ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని దయచేసి చదవగలిగిన వాళ్ళు చదివి సహాయం చేయండి. ఒక దినమందు రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం దయచేసి ఒక దినమందు ఎలీషా పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను. చలండి. హల్లెలూయా. ఆమె గురించి మరి ఏ డీటెయిల్స్, ఏ వివరణ బైబిల్లో రాయబడ్డా దేవుడు చెప్పినటువంటి మాట ఘనురాలైన స్త్రీ అని వాక్యంలో మనం నేర్చుకున్నాం. ఈ రాత్రి ప్రభు యొక్క సందులో మనం ఆ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడి మనం బలపరచినట్లు ప్రార్థన చేసుకుందామా? ఆర్ యు రెడీ? చెప్పండి, రెడీనా?
వారికి మోకరించండి ప్రభుత్వం. దేవ, ఈ రాత్రి కూడా నన్ను బలపరచండి, ఈ రాత్రి కూడా నన్ను అభిషేకించండి. ఈ దేవునికి స్తోత్రం. ధనురాలు అని పిలుస్తా ఉన్నారు. ఎవరు పిలుస్తారండి? ఎవరు పిలుస్తున్నారండి? ధనురాలు అని పిలుస్తా ఉన్నారు. ఎందుకంటే బైబిల్లో చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఎవరిని కూడా దేవుడు ఇట్లా పిలిచినట్టుగా మనం పెద్దగా చూడలేదు. కారణం ఏంటంటే బైబిల్లో ఈ వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క లేఖనాల్లో ఆ సహోదరికి దేవుడు అనుభవించున్నాడు. అయితే వాక్యంలో ఎంతో మంది స్త్రీలు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఒక దినాన్ని యేసు ప్రభు వారు కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారిని జనసమూహాలు వెంబడిస్తూ ఉన్నారు. యేసయ్య పరుగుని వెళ్ళిపోతున్నారు. ఈ లోపల ఒక తల్లి, ఒక సహోదరి దేవుని బిడ్డరా యేసు ప్రభువును వెంబడిస్తూ అయ్యా 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 ప్రభు 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 అని ప్రతివాడుతూ ఉంది. యేసయ్య ఎంత మాత్రం కేర్ చేయకుండా లెక్క చేయకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇంకా ఆమె పట్టు విడవకుండా ప్రభు ప్రభు దయచేసి మనకి జ్ఞాపకం చేసుకుని ఏడుస్తా కన్నీరు కలుస్తా యేసయ్యను వెంబడిస్తా ఉంటే యేసయ్య మాత్రం పట్టించుకున్న తల్లి. శిష్యులు కొంచెం బాధ కలిగి ప్రభా ఎప్పటి నుండో ఆమె వెంబడిస్తా ఉంది కదా, ఏడుస్తా ఉంది కదా, కొంచెం ఆమె యొక్క బాధ్యత తెలుసుకోయా అని అన్నారు శిష్యులు. వెంటనే యేసు ప్రభు అలాగే అమ్మా ఏం కావాలి మీకు అని అడిగారు. అప్పుడు ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నా కుమార్తె ఇంటి దగ్గర చౌపతుల మధ్యలో ఉంది, దయచేసి మీరు నా కుమార్తెను బ్రతికించాలి, నా కుమార్తెకు ప్రార్థన చేయాలని యేసు ప్రభు వారిని ప్రాధేయపడింది ఆ స్త్రీ. అప్పుడు యేసు ప్రభు ఆమె గురించి ఆమెకు తెలుసు, అమ్మా పిల్లల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదమ్మా అన్నారు. స్తోత్రం చెప్పండి. పిల్లల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు, మంచి పని కాదు, నేను నా పిల్లల కొరకే వచ్చానమ్మా అన్నట్లు యేసు ప్రభు వారు చెప్పారు. అప్పుడు ఆ సహోదరి విసుగు చెందలేదు, అవమానపరిచాలని బాధపడలేదు, ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా దిగిపోయారు. ఆమె ఏమన్నా తెలుసా, నిజమే ప్రభువా పిల్లల రొట్టె పిల్లలకే కావాలి. అయితే మనకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల రొట్టెలు విడుచుకుని తింటూ ఉన్నప్పుడు కొన్ని మొక్కలు కింద పడిపోతుంటాయి కదా, ఆ ఎంగిన మొక్కలు నాకు ఏంటి ప్రభు అని అడిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్త్రీని గురించి యేసు ప్రభు ఏమన్నా తెలుసా, అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. మత్తయి సువార్త 15:21 చరిత్ర మీకు అర్థమవుతుంది. ఆమె గురించి యేసు ప్రభు అన్నారు, నీ విశ్వాసం గొప్పదమ్మా అన్నాడు, కానీ నువ్వు గనురాలమ్మా అని పిలవలేదు, నువ్వు గనురాలమ్మా అని చెప్పలేదు. అయితే వాక్యంలో పాత నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆమె గురించి దేవుడు పిలుస్తున్నటువంటి పేరు గనురాలు అని చెప్తా ఉన్నాడు. అప్పటికే దేవుడు పెట్టారు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో ఈమెకు వచ్చినటువంటి ఘనత దేవుని ద్వారా కలిగింది. లోకంలో అనేక మంది మనుషులు పేరును సంపాదించాలని, లేకపోతే ఘనుమైన వ్యక్తులుగా పిలువబడాలని, అందరూ నా గురించి చెప్పుకోవాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మనుషుల ద్వారా వచ్చే ఘనత ఉంది, దేవుడి ద్వారా వచ్చే ఘనత ఉంది. దేవుడి మనుషుల ద్వారా వచ్చే ఘనత తాత్కాలికమైనది, దేవుని ద్వారా వచ్చే ఘనత శాశ్వతమైనది.
స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక్కొక్క మాట కూడా మీకు గుర్తు చేయాలంటే ఈ లోపల మనుషులు మనం పొగడాలని ఎప్పుడూ మనం కోరుకోకూడదండి. అయితే మానవుకుండే బుద్ధి ఏంటంటే మా సంఘంలో అందరూ నా గురించి చెప్పుకోవాలి, మా సంఘంలో అందరూ నన్ను గురించి మాట్లాడుకోవాలి, నా సంఘంలో అన్నిటికీ మా పాస్టర్ గారు నువ్వే అని చెప్పి నన్నే కలవరించాలి, నేనే సంఘ పెద్దగా ఉండాలి, నేనే సంఘంలో అన్నిటికీ కూడా కారణంగా ఉండాలని చెప్పి మనుషులు ప్రయాసపడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తిని మనుషులు ఎప్పుడు గణపరచకూడదు. ఒకవేళ ఒక వ్యక్తి మనుషుల ద్వారా గణపరచబడాలని కోరుకుంటే వాక్యం ఏం చెప్తుందంటే యేసు ప్రభువు చెప్పారు, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఎప్పుడు మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు మనల్ని గణపరచాలని, మనుషులు చేతులు చప్పలు పట్టాలని కోరుకోకూడదండి. దేవుని మనకి ఘనత ఎక్కడ నుండి రావాలంటే దేవుని ద్వారానే రావాలి. అందుకని భక్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రికలో ఏం రాస్తారంటే, దేవుని బిడ్డరా తనను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదంట. దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడు, దేవుడు ఎవరినైతే దేవుని బిడ్డను కనపరుస్తాడు వాడే నిజమైన యోగ్యుడని బైబిల్లో రాయబడింది. అయితే ఈ రాత్రి ఒక వాక్యాన్ని నేను మీకు చెప్తున్నాను. ఒక స్త్రీ గురించి మనం నేర్చుకోబోతున్నాం, కనురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీ సంఘానికి పోల్చబడింది. జాగ్రత్తగా వినాలి. ఈ రాత్రి దేవుని యొక్క వచనంలో మనం గమనిస్తే ఈ విషయాలు మీరు ఎన్నోసార్లు మీరు నేర్చుకుని ఉండొచ్చు. ఈ గనురాలి స్త్రీ గురించి ఎన్నో విషయాలు లేక ఎంతో మంది దైవ సేవకులు మీకు చెప్పుండొచ్చు. కానీ ఈ రాత్రి నేను ప్రకటించే సంగతులు శ్రేష్టమైన లోతైన అనుభవాలు. దేవునికి స్తోత్రం. ఫిలాసఫీలో చదువుకున్న సంగతులు కాదు, మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ప్రభు యొక్క ఉన్నతమైన ప్రవచనాల ద్వారా లేక ఆయన యొక్క ప్రణాళిక ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. లేఖనాల్లో దేవుడు ఆమె గనురాలు అని పిలిచాడు. ఎందుకు ఆమె గనురాలు అయింది? ఈ లోకంలో ఆమె ఘనత మనుషుల ద్వారా కలిగింది కాదు, సాక్షాత్తు దేవుడు ఆమె గనురాలని పిలిచాడు కనుక ప్రపంచమంతటా ఆమె గురించి ప్రకటిస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకి తెలిసి మన ఊళ్ళో మన రాష్ట్రంలో చాలా మంది గనులు ఉన్నారు. గనులుగా పిలువబడ్డారు, వాళ్ళు కొనియాడబడ్డారు, మహానుభావులుగా పిలువబడ్డారు. వాళ్ళ యొక్క ఘనత మనుషుల ద్వారా కలిగింది కనుక వాళ్ళ ఘనత ఎంతవరకు అంటే 4 రోడ్ల జంక్షన్ వాళ్ళ బొమ్మ పెట్టారు. పెట్టలేదా? పెట్టేసి వెళ్ళిపోయి వచ్చి బస్సులు మట్టి లేకపోతే బస్సులు దుమ్ము లారీలు దుమ్మంతా వాళ్ళు మొఖాలు కొట్టేస్తున్నారు. వెళ్ళిపోయి ఆకాశ పక్షులను వచ్చేసి నెట్లేస్తూ ఉన్నాయి. వాళ్ళ ఘనత అంతవరకు అన్నమాట. అయితే దేవుడి ద్వారా వచ్చే ఘనత శాశ్వతమైనది. బైబిల్ యొక్క సారాంశం మనం గమనిస్తే ప్రపంచంలో బైబిల్ ఎక్కడెక్కడ ప్రకటించబడుతున్నదో అన్ని ప్రాంతాల్లో ఈమె గురించి దైవ సేవకులు ప్రకటిస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని ద్వారా ఆమె ఘనతకి ఎక్కింది కనుక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం మన సంఘము స్త్రీ సంఘానికి పోల్చబడింది కనుక ప్రతి సంఘాన్ని యేసు ప్రభువు వారు ఘనమైన సంఘముగా ఎంచాలని కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్రతి విశ్వాసాన్ని ఘనమైన వ్యక్తిగా దేవుడు చేయాలని కోరుకుంటున్నారు. లేఖన భాగాల్లో ఈమె ఎందుకు గనురాలైంది అనేటువంటి ఆ విషయాన్ని మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, ఒక్కొక్క ఉద్యోగానికి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి, అర్హతలు కావాలి. డాక్టర్ కావాలనుకోండి MBBS చదవాలి, పోలీసు కావాలంటే దానికి తగిన చదువు ఉండాలి, కలెక్టర్ కావాలంటే దానికి తగినటువంటి చదువు ఉండాలి. ఆ అర్హతలు ఉన్నప్పుడే వాడు పోలీస్ అయినా డాక్టర్ అయినా మరొకటి ఆఫీసర్ అవ్వగలుగుతాడు. అదే రీతిగా గనురాలు కావాలి అంటే బైబిల్లో ఈమెకు కొన్ని అర్హతలు పరిశుద్ధాత్మ దేవుడు చూచి ఆమె గనురాలుగా ఇచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెల్లిగా. ఎందుకు ఈమె గనురాలైంది? ఈమె గనురాలుగా పిలువబడడానికి గల ప్రాముఖ్యమైనటువంటి సారాంశం లేక ఆ సన్నివేశం ఆమెలో మంచి లక్షణాలు ఏంటంటే బైబిల్ యొక్క వాక్యాన్ని గమనిస్తే దాదాపుగా నేను ప్రార్థన చేస్తే 8 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచారు. 2 విషయాలు చెప్తాను. ఎన్ని విషయాలు చెప్పండి? 8 విషయాలు ఉన్నాయి బైబిల్లో. 2 విషయాలు చెప్తాను. ఇంకా సమయం ఉంటే 3వ విషయం కూడా చెప్తాను. జాగ్రత్తగా మీరు ప్రభు మాటలు వినాలి, ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో కోరుతున్నాను. సంతోషంగా వాళ్ళు 2 చేతులు ఎత్తి ప్రభు స్తోత్రం చేయలేదా? ఎందుకు ఈమె గనురాలైందని ఒకవేళ ఆలోచన కలిగితే ఆ దినాల్లో దైవజనులు ఎలీషా గారు బహుబలంగా దేవుని చేత వాడబడుతూ ఉన్నారన్నమాట. ఒక దినాన ఆ సునేమి పట్టణానికి దైవజనులు దేవుడు ఎలీషా గారు పిలువబడ్డారు. అక్కడ వాక్య పరిచయం చేయడానికి వచ్చిన దైవ సేవకుని గమనించి ఈ సహోదరి వెళ్ళి, అయ్యా మా ఇంటికి రండి, భోజనం చేయాలి, మా ఇంటికి రండి, మీకు భోజనం ఏర్పాటు చేస్తామంటే దేవుడు దైవ సేవకులు అన్నారు, లేదమ్మా కుదరదు, చాలా బిజీగా ఉన్నాను, రాలేదని చెప్పంటే బైబిల్లో మనం చదువుకుంటాం. అతను భోజనం
ఆమె బలవంతం చేస్తే దైవ సేవకునికి కాదనలేక మొత్తానికి ఆమె ఇంటికి వెళ్ళటం ప్రారంభించారు భోజనం చేయడానికి. దేవునికి స్తోత్రం. వెంటనే దేని బిడ్డలారా, ఆమె అక్కడ అద్భుతంగా వంట చేసి మొత్తానికి చక్కగా ఆతిథ్యం ఇచ్చింది, దైవ సేవకులు సంతోషపరిచింది. ఇంకా బైబిల్ యొక్క వాక్యాన్ని గమనిస్తే ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా దైవ సేవకుడు ఆ ఇంటిని దర్శించి ప్రార్థన చేసి వెళ్తూ ఉండేవారు. ఇలా కొన్ని దినాలు జరుగుతున్నప్పుడు తన యొక్క భర్త గారితో ఈ సహోదరి ఒక దినాన దైవ సేవకుడు వచ్చి ఉంటున్నాడని ఆ దైవ సేవకుడికి ఓ చక్కని ఇల్లు ఏర్పాటు చేసి తన ఇంటి మీద దేని బిడ్డలారా తనకు ఒక మేడ మీద గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో ఎన్నో రకాల వస్తువులు పెట్టినట్టుగా మనం చదువుకుంటాం. మంచము, బల్ల, టేబుల్, కుర్చీ, దీపస్తంభం అన్ని వచ్చినట్టుగా బైబిల్లో మనం చదువుకుంటాం. వాటి గురించి నేను మీతో చెప్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు గనురాలైంది అనే ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను. ఇవి ఎందుకు గనురాలైందంటే ఒకనొక దినం దైవ సేవకుడు తన ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ దైవ సేవకుడు ఇల్లు ఏర్పాటు చేసింది, ఇల్లు ఇచ్చింది, అన్ని వసతులు కల్పించింది. దైవ సేవకుడు రెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ లోపల సహోదరి తన భర్త దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు కూర్చొని కలిసి ఉన్నప్పుడు ఈ సహోదరి తన భర్తతో మాట్లాడుతూ ఉంది. ఎవరో తెలుసా? ఇదిగో మన ఇంటికి వచ్చుచూ పోతున్నాడు దైవజనుడు. ఆ దైవజనుడు భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదును. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2:4-9 మీరు చదువుకున్నట్లయితే వాక్యంలో రాయబడిన మాట. ఆ సహోదరి తన భర్తతో చెప్తున్నటువంటి మాట, మన ఇంటికి వచ్చుచూ పోతున్నాడు, అప్పుడప్పుడు వస్తూ పోతున్నాడు దైవ సేవకుడు. ఈ దైవ సేవకుడు భక్తి గల దైవ సేవకుడని నేను ఎరుగుతున్నాను, నేను ఎదిగాను భక్తి గల దైవ సేవకుడిని అని చెప్పి ఆ సహోదరి దైవ సేవకుల గురించి తన భర్తకి పరిచయం చేస్తా ఉంది. ఎవరిని? దైవ సేవకుడు తిండిపోతులని పరిచయం చేయట్లేదు, దైవ సేవకుడు మంచోడు కాదని పరిచయం చేయట్లేదు, దైవ సేవకుడు ఏదో డబ్బు కొరకు వస్తానని చెప్పి పరిచయం చేయట్లేదు. కానీ దైవ సేవకుడు గురించి ఆ తల్లిగారు ఇస్తున్న సాక్ష్యం, ఆ సహోదరి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే మన ఇంటికి వచ్చుతూ పోతున్న దైవ సేవకుడు, దైవ సేవకుడు ఎలీషా కాదు, ఆ దైవజనుడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఆమె ఎందుకు గనురాలైంది అంటే ఆ వచనంలో రాయబడిన మాట, తన భర్తతో చెప్తున్న మాట, మన ఇంటికి వచ్చుచూ పోతున్న దైవజనుడు భక్తి గలవాడని, భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, నేను ఎరుగుదును అని చెప్తాను. దేవుడా నాకు తెలుసా భక్తి కలిగిన వాడని చెప్పి దేవుడు ఆమె తన భర్తతో మాట్లాడతాం. అంటే ఈ దీని యొక్క సారాంశాన్ని మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. తన భర్తతో ఎవరు మాట్లాడుతారంటే ఆయన భక్తి కలిగిన వాడు కాదు అని పరీక్షించాను, పరిశీలన చేశాను. నేను పరీక్షించి గమనిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను గమనించినప్పుడు ఆయన భక్తి గలవాడని నాకు అర్థమైపోయింది. చంద్రుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భక్తి గలవాడని నాకు అర్థమైపోయింది. ఆయన భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని మన దైవ సేవకుల గురించి చేస్తున్నటువంటి సాక్ష్యం. ఈమె సామాన్యమైన వ్యక్తి కాదు. దేవుడ తన ఇంటికి వచ్చిన ఎవరిని అంత తేలిక నమ్మదు. కానీ ఆ వచ్చిన వ్యక్తిని గమనించి పరీక్షించి ఈయన భక్తి కలిగిన వాడా కాదా, భక్తి ఉందా లేదా, దేవుడు నిజమైన దైవ సేవకుడే కాదని అన్ని కోణాల్లో పరీక్షించి పరిశీలన చేసి ఆత్మ సంబంధంగా వివేచించి చివరికి నిర్ధారణ చేస్తున్న మాత్రం చెబుతున్న మాట ఏంటంటే, నేను ఎరుగుదును ఆయన భక్తి కలిగిన వాడు అని. దేవుడు అంటే ఈమెలో గనురాలుగా మార్చబడడానికి గల కారణం, ఈమెలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, నేను ఎరుగుదును అనే మాటని పాతచ్చు బైబిల్ నేను చదువుకుంటే వివేచించింది అని బైబిల్ రాయబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఆమె వివేచన కలిగింది. ఏం కలిగింది చెప్పండమ్మా? మంచోడా కాదా, లేకపోతే భక్తి కలిగిన వాడా కాదా, ఇది నిజమా కాదని చెప్పి వివేచించింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చేతులు చెప్పట్లేదు, సంతోషం చెప్పండి. బైబిల్ యొక్క వాక్యం ఈమె గనురాలుగా మార్చబడటానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే ఆమె వివేచన కలిగింది. ఏం కలిగింది చెప్పడమ్మా? చెప్పాలి కదా, ఏముండాలి? వివేచన. ప్రతి స్త్రీకి వివేచన చాలా అవసరం. స్త్రీ సంఘంతో పోల్చబడింది. ఈ సంఘంలో ప్రతి విశ్వాసకి వివేచన అనేది చాలా ప్రాముఖ్యం. వివేచన లేకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళు బైబిల్ యొక్క వాక్యాన్ని గమనిస్తే సామెతల గ్రంథం 11:22 మహాజ్ఞాని భక్తుడు సొలొమోను అంటాడు, వివేకము లేని శుద్ధ స్త్రీ తండ్రి ముక్కు ఉన్న బంగారపు కమ్మితో సమానము అని. ఈ తర్వాత చదువుకున్న బైబిల్లో ఒక స్త్రీ ఎంతో అందంగా ఎర్రగా ముర్రగా
కాంతి మొత్తానికి పట్టుసీలు కట్టుకుని కనకలాడుతూ ఉంది. వాళ్ళ గురించి బైబిల్ ఏం చెబుతుందంటే పంది మీద ఉన్న బంగారమా అంటున్నాడు. పంది మీద ఉన్నటువంటి బంగారపు కమ్మి లాంటిదని బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థము ప్రతి విశ్వాసికి, సంఘానికి దినాన చివరి దినాల్లో వివేచన చాలా అవసరం. వివేచన అంటే అర్థం ఏంటి? వివేచనకు మరొక పేరు ఏంటంటే చేసినప్పుడు ఆయనకు తెలియకుండా ఆ పరీక్షలకు భక్తి కలిగిన వాళ్ళని చేరిపోయింది అని ఆమె తన భర్తతో మాట్లాడుతూ ఉంది. దేనికంటే స్త్రీ సంఘానికి గుర్తు అని చెప్పారు. ఈ దిన సంఘంలో ప్రతి విశ్వాసి జ్ఞానంతో వివేచనతో ఉండాలి. ఎందుకు అంటే ఇది చివరి దినాలు. ఈ చివరి దినాల్లో వివేచన లేకపోతే అపవాది మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు. దేవుడు వివేచన అర్థం ఏంటి? జ్ఞానం అర్థం ఏంటంటే ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోవడమే వివేచన. ఏం మాట్లాడాలో ఏం మొత్తానికి ఈ రామయ్య లేక 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 మొత్తానికి కష్టపడి ఒక ఆవును కొనుక్కున్నాడండి, గేదెను కొనుక్కున్నాడు. ఆ గేదెను కొనుక్కున్న తర్వాత వివేచించుకునే జ్ఞానం నీకు కావాలి. చంద్రుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సాధన గారంటే ఎట్లా వస్తాడు? సాధన గారంటే ఎట్లా వస్తాడంటే దేవుడు పెట్టారా ఏదో పెద్ద గుమ్ముడు వేసుకొని తున్నపూతలోకి వచ్చేసి నీకు రాదు. సాధన గారు ఎట్లా వస్తారంటే వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొని బైబిలే చేతిలో పట్టుకుని వస్తాడు మన దగ్గరికి. ప్రైజ్ రాడమ్మా, ఉన్నాను, బాగున్నారు. మీరు ఏ చర్చికి వెళ్తున్నారు? మేము మోసస్ గారు చర్చికి వెళ్తున్నాం. అయ్యో ఆదివారం ఆరాధన చేస్తే విశ్రాంతి దినం కాదమ్మా, శనివారం అయితే కదమ్మా అని చెప్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదివారం చేసుకున్న పరలోకానికి వెళ్ళరమ్మా. ఆదివారం చేసే వాళ్ళకి పరలోకంలో విశ్రాంతి దినం, విశ్రాంతి ఆశీర్వాదం లేదు కనుక తప్పనిసరిగా మనం శనివారం ఆరాధన చేయాలి. అదే నిజమైన బోధ అని చెప్తారు సాధారణ. సాధారణంగా ఎట్లా వస్తారు? బైబిల్ పట్టుకొని వస్తారు మన దగ్గరికి. ఇంకా వచ్చేది తెలుసా? అమ్మ మీరు ఏ చర్చికి వెళ్తున్నారు? ఏమన్నా వస్తున్నారు? భక్తులైనటువంటి యోహాను గారు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో సంఘంతో మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. ఇది కడవరి గడియ. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఇది కడవరి గడియ అని రాస్తారు. గడియ అంటే దాని అర్థం ఏంటండి? గంట. ఇది కడవరి గడియ కాదు, కానీ వాక్యాన్ని బట్టి ఆధారాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఇది చివరి క్షణంలో ఉన్నాం మనం. ఇది చివరి క్షణం. ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధులు వస్తారని మీరు నేర్చుకున్నారు కదా, తెలుసుకున్నారు కనుక అనేక మంది క్రీస్తు విరోధుల లోకంలోకి వచ్చేసే ఉన్నారు అని భక్తులైనటువంటి యోహాను గారు మాట్లాడుతున్నారు కనుక దేని బిడ్డరా, ఎవరు అబద్ధ బోధకులు, ఏది అబద్ధమైన బోధ, ఏది నిజమైన పిల్లలారా అని మాట్లాడుతూ లోకంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు కనుక ఆయా ఆత్మలు మీరు చేర్చుకుంటున్నారు. అనేక మంది దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నప్పుడు, దేవుని బిడ్డలుగా దేవుని నామాన్ని ధరించి అనేక మంది కుటుంబాలకు వస్తున్నప్పుడు మీరు మనం దేవుని బిడ్డలే కదా చేర్చుకుంటారు. ఇంట్లో వాళ్ళ గురించి బైబిల్ యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మీరు చేర్చుకునే ఆత్మలు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అంటాడు భక్తులైనటువంటి యోహాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదువుతారు మీరు ఆ మాటను చదవండి. ఒక్కళ్ళమ్మా అమ్మా చదువు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మని నమ్మకూడదు. బైబిల్లో వాక్యంలో భక్తులని యోహాను గారు చెప్తున్నారు, ప్రతి ఆత్మని నమ్మకూడదు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అంటే వివేచించండి. పరీక్షించుడి అంటే జ్ఞానంతో వివేచించండి. ఇవి దేవుని సంబంధమైనవో కావాలి తెలుసుకోండి. కల్పించిన ప్రతి బోధ నమ్మొద్దు, కనబడిన ప్రతి దైవ సేవకుని నమ్మొద్దు. దేవుని యొక్క వాక్యం అబద్ధ ప్రవక్తలు వస్తారని మీరు విన్నారు కనుక మీరు వివేచించి పరీక్షించమని లేఖనాల్లో రాయబడిన మాట. ఈమె ఎందుకు జ్ఞానం గనులైందంటే ఈమెలో ఉండే మొట్టమొదటి స్వభావం ఏంటంటే వివేచన. స్తోత్రం చేయలేదా గట్టిగా? హల్లెలూయా. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది సత్యం, ఏది అసత్యం అని నేర్చుకొని ఆ వివేచించే వివేచన జ్ఞానం మనకు కలిగినప్పుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. సాతాను ఏ విషయంలో మనల్ని బలహీనపరచకుండా, మన జీవితాన్ని పాడు చేయకుండా ఆ వివేచన మన జీవితానికి కాపలాగా ఉండి వివేచనకు కాపు కాస్తుందని చెప్పి లేఖనాల్లో మనం చూడగలుగుతాం. చంద్రుడికి స్తోత్రం చెందిద్దాం. సంఘానికి వివేచన కావాలి. సంఘానికి ఏం కావాలి చెప్పడమ్మా? స్వపురుషులకు లోబడి ఉండుడి. అందుచేత వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులై ఉన్నట్లయితే
సంధికి రాకట్టవచ్చు అని భక్తులైన పేతురు మాట్లాడుతున్నాడు. చేతులు స్తోత్రం చేయలేదా? ఒక భర్త మారాలి అంటే ప్రాముఖ్యమైన పాత్ర స్త్రీలేనండి. స్త్రీకి ప్రాముఖ్యంగా ఏముండాలంటే విధేయత ఉండాలి. విధేయత లేకపోతే భర్తలు మార్చబడటానికి అవకాశం లేదండి. ఈ దినాన స్త్రీలకు ఉండేటువంటి మనస్తత్వం ఏంటంటే పురుషుల కంటే మేమే పెద్దలు చేయాలని చెప్పి పోటీ పడతా ఉంటారన్నమాట. ఇంట్లో మేము ఏం చేస్తే మేమైతే ఏం చెప్తే అదే జరగాలని చెప్పి దేవుళ్ళు పోరాటం చేసేటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడినటువంటి మాటను గమనిస్తే ఒక కుటుంబం చక్కగా కలకలలాడుతూ ఆదర్శవంతంగా ఉండాలంటే భర్తకి భార్య లోబడాలి, భార్యని భర్త ప్రేమించాలి. భార్యని భర్త ఎప్పుడు ప్రేమిస్తాడంటే భర్త చెప్పే ప్రతి మాటకి భార్య లోబడి విధేయత చూపించినప్పుడు తప్పనిసరిగా భర్త భార్యని ప్రేమిస్తాడు. చంద్రుడికి స్తోత్రం చేయలేదా? నేను ఈ మాట రావాల్సిన పని లేదు. ఇంటి దగ్గరికి వచ్చేప్పుడు చాలా కట్నం చేసుకొని చేశాను, ఈ ఇల్లంతా నాదే, ఈ బిల్డింగ్ అంతా నాదే, నువ్వే నేను చెప్పినట్టు చేయాలని చెప్పి ఒకవేళ స్త్రీ మాట్లాడింది అనుకోండి, ఆ ఇల్లు చిన్న సైజు నరకంలాగా మార్చబడుతుంది. దేవుని వాక్యంలో రాయబడిన మాట అనేక మంది స్త్రీల బ్రతుకులు ఈ దినాన గర్వంతో అహంకారంతో విధేయత లేకుండా భర్తని గౌరవించవలసిన రీతిలో గౌరవించకుండా భర్తని విధేయత చూపించి లోపడకుండా అహంకారంతో జీవితంలో పాడు చేస్తున్న స్త్రీలు కోకొల్లలుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ప్రియమైన దేవుని స్త్రీకి ప్రాముఖ్యంగా ఏముండాలంటే విధేయత చాలా అవసరం. బైబిల్ వాక్యం రాయబడిన మాటలు గమనిస్తే నెలలుగా స్త్రీ కొనియాడబడును, లేకపోతే ఘనతలో ఉందని బైబిల్ మనం చదువుకుంటాం. చేతి స్తోత్రం చేయలేదా? 11వ వచనం చదువుకుని సామెతల గ్రంథంలో నెలలుగా స్త్రీ ఘనతలో కొనియాడబడిన బైబిల్ వాక్యం మనం చదువుకుంటాం. అంటే విధేయత కలిగిన స్త్రీ, మంచి లక్షణాలు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది, ఘనతలో ఉంటుందని లేఖనాల్లో చదువుకుంటున్నాం. దేవుని బిడ్డ, నీ భర్త మారాలి అంటే నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి నీ భర్త మార్పు చెందుతాడు. విధేయత చాలా అవసరం. నీ భర్తల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభువులకు వారి సొంత పురుషులకు మీరు లోబడాలి. యేసుకి ఎట్లా లోబడుతున్నారు, యేసుకి ఎట్లా ప్రార్థిస్తున్నారు, యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఎట్లా విధేయత కలిగి ఉంటున్నారు, నీవు నీ భర్త దగ్గర అంత విధేయతగా ఉన్నప్పుడు నీకు ఒక ఘనత, నీకు విలువ, నీ భర్తకు మార్పు కలుగుతుంది. సగం సంగతి చెప్పమంటారా? ఒక ప్రాంతంలో నేను వాక్యం చెబుతా ఉన్నాను. చేతులకి స్తోత్రం చేయలేదా? ఒక ప్రాంతంలో వెంటనే పక్కన చిన్న సేవకుడు ఏమన్నాడంటే, అయ్యా ఈమెకి ఏం అవసరం లేదు కానీ ఈమెకు పిల్లలు లేదు, పిల్లలు చాలా సంవత్సరం అవుతుంది, పిల్లలు లేదు, ఈమె భర్త ముసోడండి అని చెప్పాడు మొత్తానికి. చూసారా? ఆ పక్కన వచ్చిన పాస్టర్ గారేమో భక్తి కలిగి ఉంటే పక్కన వచ్చినప్పుడు చిన్న సేవకుడు చూసారా, ముసలోళ్ళ వయసు వల్ల వీడు తిండిపోతాడుగా అట్లా చూస్తున్నాడు. స్తోత్రం ఎప్పుడు చెప్పండి గట్టిగా. బైబిల్లో వాడికి ఏం పని? ఇంటికి ఎందుకు వచ్చాడు? ప్రార్థన చేసి రావడానికి వచ్చాడు. ఏం చేయాలి? పుట్టుగా వాళ్ళు ఏ రూమ్లో వచ్చితే ఆ రూమ్లో ఉండి ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు ఏదైనా ఇస్తే కాఫీ కానీ కానీ తీసుకోవాలి, టిఫిన్ ఇస్తే తినాలి. అంతవరకే. మొగుడు ముసలోడా లేకపోతే వయసుడా అమ్మాయి ఉన్నాడు, ఈ ఎందుకు ఈ పనికి మాట్లాడికి దేవుడు కొంతమంది సేవకి సిగ్గుండదు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి సిస్టర్ ఓడలేదు ఓడుకున్నా ఓడిపో ఉండకపోతే నేను వాకింగ్ చెప్పాను సిస్టర్. పనికి మన సేవకులు ఉన్నాను. చేతులు స్తోత్రం చెప్పండి గట్టిగా. సిగ్గుంటదే నాకు ఏమన్నా చెప్పండి. సౌండ్ అంటేదండి ఏమన్నా చెప్పండి. డైరెక్ట్గా లోపలికి వెళ్ళి వంటింట్లోకి వెళ్ళిపోయి పాటలు మోసేసుకుని మా వంటిల్లో అన్నట్టుగా మొత్తానికి దేవుడు యాపలోకం అయిపోతారు. సేవకుడికి ప్రత్యేకత ఉండాలి, లేకపోతే బ్రతుకులు పాడైపోతాయి. వాళ్ళు ఎంత ప్రేమించినా మనకు ఒక పులిమేర దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ పులిమేరను దాటి వెళ్ళామనుకోండి, ఆ పులిమేర నుంచి దాటి వెళ్ళిపోయామనుకోండి, దేవుడు మనకిచ్చిన ప్రతిష్టత మనం కోల్పోతాం అన్నమాట. ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి, ఎంతవరకు దేవుడు కలిసి ఉండాలి అంతవరకు ఉంటే అది మనకి ఆశీర్వాదం. లేఖనంలో రాయబడిన మాట కనుక చిన్న సేవకుడు పెద్ద సేవకుడైతే భక్తి కలిగిన వాడే. ఈ చిన్నవాడైతే ఈ సహోదరుడు అడుగుతున్నాడు, పెద్ద పాస్టర్ గారు, అమ్మా మీకు ఏం కావాలమ్మా అడిగితే సమాధానం ఎవరు చెప్పాలి? అమ్మ చెప్పాలి. అమ్మ చెప్పాలొద్దా? బైబిల్ మీరు చదువుకోండి. ఎవరు చెప్పాడు సమాధానం? గెహాజీ చెప్పాడు. అయ్యా ఈమెకి భర్త ఉన్నాడు కానీ ముసలుడు పిల్లలు లేదండి. ఎంత విచారకరమైన మాటలు ఒకసారి ఆలోచించేయండి. నాకు ఆ మాట అన్నప్పుడు మనసులో చాలా బాధేసింది. మొత్తానికి దైవ సేవకులు ఏం పట్టించుకోండి ఏమన్నాడు, అమ్మ మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే సమయంలో నీ ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వచ్చే సంవత్సరం ఇదే సమయంలో నీ ఒడిలో చక్కని కుమారుడు ఉంటాడని చెప్పాడు దైవ సేవకుడు. దైవ సేవకుడు చెప్పినట్లుగానే మొత్తానికి ఆమె గర్భాన్ని ధరించింది.
ఏం బిడ్డారా, ఈ కుమారుడు కూడా మమ్మీ నేను పొలానికి వెళ్తాను మమ్మీ అని అడిగాడు. సరే వెళ్ళరా బాబు అని చెప్పి ఆ కుమారుని ఆ తల్లి గారు పొలానికి పంపించింది. ఆ పొలంలో మనుషులు పనిచేస్తున్నప్పుడు ఈ చిన్న కుమారుడు కూడా వెళ్ళిపోయి దేవుని బిడ్డారా ఆ పొలంలో ఉన్నప్పుడు వెంటనే ఆ భయంకరమైన ఎండకి దేవుని బిడ్డారా బిడ్డకి క్షణంగా మెదడు వాపు వచ్చేసింది. ఆ వాపు, అయ్యో నా తల పోయింది బాబు అని ప్రమాదంగా కలిగి పడిపోయినట్లుగా భయంకరంగా వేదన పడతా ఉంటే వెంటనే ఈ తండ్రి గారు తన దగ్గర ఉన్నటువంటి పని మనుషులు పిలిచి, ఒరే వీడికి అనారోగ్యం వచ్చేసింది, వీళ్ళందరి దగ్గరికి వాడిని తీసుకెళ్ళమని చెప్పి పనివాళ్ళు ఇస్తే పనివాళ్ళు గాలిని తీసుకొని మొత్తానికి ఈ బిడ్డని ఊళ్ళోకి తీసుకొని ఊళ్ళోకి వస్తా భయంకరంగా నొప్పి తట్టుకోలేక బాధపడి బిగ్గరగా వస్తుండే పిల్లడు. ఊళ్ళో ఉండే వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాడు కదా నా పిల్లడు, ఇప్పుడు వీడికి ఏమైందని చెప్పి ఆశ్చర్యకరంగా అడుగుతూ ఆ పిల్లడితో కూడా వాళ్ళ ఇంటి దాకా వచ్చాడు. ఆ సహోదరి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఈ పనివాడు ఆ కుమారుడు తీసుకొని వచ్చేసి, అమ్మా నీ కుమారుడు ఏమైతే తెలియదు కానీ ఇది ఒక కాలు చేతులు గడగడ తన్నేసుకుంటున్నాడు, నొప్పి వచ్చేసి చేస్తా ఉంది. సహోదరి ఏం చేస్తుంది చెప్పనమ్మా, ప్రార్థన చేస్తా ఉంది. లోపల అమ్మలెక్కలందరూ బయలుదేరారు. అమ్మలెక్కలందరూ బయట చుట్టూరు చేరి ఇప్పుడు ఏమంటున్నారు చూస్తే, అమ్మా నీ కుమారుడు సౌపతుల మధ్యలో రోగంతో భయంకరంగా అలమటించిపోతూ ఉంటే లేచి ఆటో మాట్లాడుకొని ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఎవరు ఏం చెప్పినా ఈ సహోదరి ప్రార్థన చేస్తూనే ఉంది. సహోదరి చెప్పండి గట్టిగా, నీ కుమారుడు సౌపతుల మధ్యలో రోగంతో భయంకరంగా కాలు చేతులు గడగడ కొట్టుకొని సౌపతుల మధ్య ఉన్నప్పుడు లేచి ఏదో మందులు రైతులు ఎవరైనా డాక్టర్ పిల్లలతో హాస్పిటల్ తీసుకెళ్ళడం చెయ్యి అని అన్నప్పుడు ఎవరి మాట గంటలేదు. అట్లాగే ప్రార్థన చేస్తుండగా ఆ పిల్లడు తొల మీదనే పడుకొని అట్లాగే చచ్చిపోయాడు. ఆ పిల్లడు ఏమైపోయాడు చెప్పండి, చనిపోయాడు. ఎప్పుడమ్మా పిల్లడు ఏమైపోయాడు, సౌండ్ అంటారు, ఏమైపోయాడు చనిపోతే ఎట్లుంటుంది అసలు ఎలా సందర్భం ఉంది. చనిపోతే ఏం చేయాలి, గుండెలు పాడుకొని నా కొడుగా చచ్చిపోయాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడమ్మో అని ఏడుస్తారు కొంతమంది. దేవుడు ఈ తల్లికి ఉండేటువంటి విశ్వాస జీవితం మనం గమనిస్తే, కుమారుడు అనారోగ్యంతో ఉన్న కుమారుడు తొడ మీద పడుకొని చనిపోయినా ఆమె మనసులో మార్పు, ఆమె శరీరంలో మార్పు, ఆమె ముఖంలో ఏ మాత్రం మార్పు లేదు, ఏ మాత్రం కంగారు పడలేదు. కుమారుడు చనిపోయిన గుండె మార్పులు ఏడవలేదు. జాగ్రత్తగా తీసుకెళ్ళి దైవ సాకులు కొడుకు ముఖంలోకి తీసుకెళ్ళి ఆ కుమారుడు దైవ సాకులు కొడుకుని మంచు మీద పడుకోబెట్టింది. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కుమారుడు చనిపోయాడు, రోగంతో లేదు. ఆ రోగంతో ఉన్నప్పుడైతే మనకు రీతిగా ఉండేది. చనిపోయినప్పుడు ఏడవలేదు, కన్నీరు కావట్లేదు, దుఃఖపడలేదు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పి గుండెలు పాదుకోలేదు. కానీ ఏ మాత్రం ఫీలింగ్ మార్చకుండా, ఫీలింగ్ లేకుండా దేని పెట్టారా అట్లాగే తీసుకుని దైవ సాగు రూమ్లో పడుకోబెట్టి తలుపేసి జాగ్రత్తగా పొలానికి వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సారాంశం ఏంటంటే, ఈమెలో ఉండేటువంటి ఆ మూడవ లక్షణం ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసం కలిగిస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈమెలో పరిపూర్ణమైన విశ్వాసం ఏంటి? ఆ విశ్వాసం చచ్చిపోయినా సరే నా కుమారుడు దేవుడు మరలా లేపుతాడు. చెప్పండి, చనిపోయినా సరే నా కుమారుడు దేవుడు మరలా లేపుతాడు. నా దేవుడికి అసాధ్యమైన ఈ లోకంలో ఏది లేదు. సర్వశక్తి కలిగిన జీవము గల దేవుడు. చనిపోయినవాడు లేపినటువంటి దాఖలు చాలా బైబిల్లో ఉన్నాయి. చనిపోయిన 4 మొదలైనటువంటి వ్యక్తులు లేక చరిత్రలు చాలా ఉన్నాయి కనుక ఒకవేళ నా కుమారుడు చనిపోయినా ఆ చనిపోయిన నా కుమారుడు కూడా దేవుడు జ్ఞాపకలుగుతాడని ఏ మాత్రం కంగారు పడకుండా ఫీల్ అవ్వకుండా డైరెక్ట్ గా తన భర్త గారి దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. తన స్థితి మనం గమనిస్తే దేవుడు ఒకే ఒక కుమారుడు అనారోగ్యానికి చనిపోతే వాస్తవంగా మనం ఏం చేస్తామంటే గందరగోళం చేస్తాం, ఏడుస్తాం, గుండెలు పాదుకుంటాం, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడతాం. అయితే తల్లితో మనం నేర్చుకున్న సారాంశం ఏంటంటే, కుమారుడు చనిపోయినా కొంచెం కూడా మార్పు లేదు, కొంచెం కూడా కంగారు పడలేదు, కొంచెం కూడా వేద పడలేదు, ఏడలేదు, గుండెలు బాధపడలేదు. కానీ దేని పెట్టారా ఈయనకుండే విశ్వాసం ఏంటంటే, దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేస్తే చనిపోయిన కుమారుడు మరలా తిరిగి లేస్తారు. చేతులెత్తి స్తోత్రం చేయండి, హల్లెలూయా. నా దేవుడికి సాధ్యమైనది ఏమీ లేదు, నా దేవుడు మరలా లేపుతాడు సజీవుడిగా నా కుమారుడిని. ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగింది సహోదరి. దేవుడు
సంఘము గనులాగా పిలువబడాలి అంటే ఈ సహోదరులో ఉన్నటువంటి మూడవ వర్గం ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసం. ఏ విశ్వాసం చెప్పడమ్మా బ్రదర్, చెప్పండి బ్రదర్. పరిపూర్ణమైన విశ్వాసం. ఏ విశ్వాసం అది? తాత్కాలికమైన విశ్వాసం కాదు. బైబిల్లో రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. అవిశ్వాసం కాదు. పరిపూర్ణమైన విశ్వాసం. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడటమే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఈ దిన ప్రజల జీవితంలో విశ్వాసులు అని పిలువబడుతున్నారు, కానీ విశ్వాసం కొంచెం కూడా ప్రజల జీవితంలో మనం చూడలేకపోతున్నాం. విన్నారంటారా? వాళ్ళందరూ దేవుని పిలుస్తున్నారు ప్రజల లోపల, వాళ్ళు విశ్వాసులు అని అంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిగెత్తడం లేదు, కానీ పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ అనేక మందికి బోధించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరాన్ని నేను నల్లగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను అంటాడు పౌలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రైస్తవులు శరీరాన్ని నల్లగొట్టుకోవాలి. ఈ శరీరాన్ని మనం చక్కగా అందంగా నీట్గా అలంకరించుకొని సోపు చేసుకొని స్టోన్ రాసి పౌడర్ రాసి లిప్స్టిక్ రాసి పరిమళ దరిద్రం. ఇది ఏదో ఒక వ్యక్తిని దేవుడి కించపరచాలని చెప్పే మాటలు కాదు. మన బ్రతుకుల్లో మార్పు రావాలి. మనం ఉజ్జీవించబడాలి. దేవుని శక్తిని మనం అనుభవించాలి. దేవుని ప్రభావాన్ని మనం పొందుకోవాలి. మన దేవుడు సజీవుడు అని ఎదురు వ్యక్తులకి నీ క్రియ చేత నీ క్రియ ద్వారా రుజువుపరచాలి. ఏదో చర్చికి వచ్చి వెళ్ళినంత మాత్రాన ఆశీర్వాదం రాదు. నువ్వు దేవుని శక్తిని పొందుకోవాలి. నువ్వు చేసే భక్తిని తగిన శక్తిని అనుభవించాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట. దయచేసి లేఖనాల్లో రాయబడిన మాట ప్రకారం కనురాలైన స్త్రీ గురించి నేర్చుకున్నాం. నోరు తెరవాలి. దయచేసి నోరు తెరుతారు. నోరున్న వాళ్ళందరూ నోరు తెరిచి యేసయ్యా కనురాలైన స్త్రీ గురించి ఎన్నో విషయాలు నాతో చెప్పారు. నాకు తెలియని విషయాలు. చేతులు తల్లి, చేతులు సోదరి, చేతులు చేతులుంటే చేతులెత్తుగా మనం దేవునికి సమర్పించుకున్నాం. నోరు తెరిచి పరిశుద్ధాత్మ ఈ రాత్రి మీరు నాతో ధ్యానంగా మాట్లాడారు. పరిశుద్ధాత్మ ఎన్నో సంగతులు నేర్చుకున్నాను ప్రభు. నేను గనురాలు వలె మార్చబడాలి. మా సంఘం ఘనమైనదిగా మార్చబడాలి. నా విశ్వాసులు ఘనమైన వ్యక్తులుగా మార్చబడాలి. నా విశ్వాసులు ఘనమైన బిడ్డలుగా ఉండాలి తండ్రి. నా కుటుంబంలో ఆశీర్వాదం దయచి, నా సంఘంలో ఆశీర్వాదం దయచి, నా సంఘాన్ని అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి, విశ్వాసుల మార్పును కలిగించండి ప్రభు అని నోరు తెరిచి ప్రభు నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చారు. నీకు మోకాళ్ళ అనుభవం ఉందా? ఉపవాస అనుభవం ఉందా? కన్నీటి అనుభవం ఉందా? ప్రార్థించే అనుభవం నీకుందా? వివేచన కావాలి. వివేచన నీకు కావాలి. వివేచన లేకపోతే అపవాది కోవలో ఇరుక్కుపోతావు, అబద్ధ బోధలో చిక్కుకుపోతావు. వివేచన నీకు కావాలి. విధేయత నీకు కావాలి. ఏడు తల్లి, ఏడు పశ్చాత్తాపంతో నీ బ్రతుకులో మార్పు కావాలని ప్రభు కోరుతున్నాను. నేను ఉజ్జీవింపజేయడానికి దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. నీవు రోషం తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో, కన్నీరు కావచ్చు, రోషంగా బ్రతకాలి. నిప్పులాగా దేవుడి కొరకు మండి ప్రకాశించాలి. ఏదో నామకాంతగా బ్రతకూడదు. దేవుడు సజీవుడు. మన దేవుడు ఆరాధన చేసిన మన దేవుడు సజీవుడు. ఆయన శక్తి సామర్థ్యత కలిగిన వాడు. ఓ జీసస్. డోంట్ తెరవాలి బ్రదర్. సిగ్గుపడకు. నువ్వు గుర్తించాలి అంటే ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఏది అసత్యమో గుర్తించాలంటే వివేచన నీకు కావాలి. ఓ జీసస్. నీలో విధేయత కావాలి. నీ భర్త మారలేదంటే నీలో సరైన విధేయత లేదు. విధేయత కలిగించి అహంకారం ఎదిరించి దేవుడు విధేయులకు కృపను గ్రహించే దేవుడు అయి ఉన్నాడు. నీ బ్రతుకుల మార్పు రావాలి బ్రదర్. నా ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో మార్పును ప్రభు కోరుకుంటున్నాను. కన్నీరు కాచి ప్రభువును యేసయ్యా, యేసయ్యా ఈ రాత్రి మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు. నన్ను బలపరచండి. అడుగు బ్రదర్, అడుగు తెలవద్దు దయచేసి. ఈ చివరి సమయం ప్రభు నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నీ జీవితాన్ని పరిపూర్ణమైన విశ్వాసం దేవుడు నమ్ముకున్నానని చెప్పుకుంటున్నావు. విశ్వాసం నీలో లేదు. విశ్వాసం చెప్పుకుంటున్నావు. విశ్వాసం నీలో లేదు. అల్ప విశ్వాసం చీటికి మాటికి మనుషుల మీద ఆధారపడి కంగారు పడిపోయి జీవితంలో